గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లెట్స్ గో త్రూ ది టుడేస్ కరెంట్ అఫైర్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి, అంటే క్వశ్చన్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ మనకి ఎస్టర్డే యూనియన్ బడ్జెట్ రిలీజ్ అయింది కదా, సో దీని మీద స్పెసిఫిక్గా వేరే వీడియో చేస్తాను. జస్ట్ ఆన్ అండ్ ఓవర్వ్యూ కొన్ని హైలైట్స్ మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను నేను. సో థీమ్ ఏంటి మన యూనియన్ బడ్జెట్ దిస్ ఇయర్ అంటే వీక్షిత్ భారత్ విత్ 3 కర్తవ్యస్. ఏంటి? సస్టైనింగ్ గ్రోత్, ఫుల్ఫిల్లింగ్ ఆస్పిరేషన్స్ అండ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. సో బేసిక్గా ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.3% ఆఫ్ జీడిపిగా టార్గెట్ చేశారు మనకి ఫైనాన్షియల్ ఇయర్ 27కి. లాస్ట్ టైం ఇది 4.4%గా ఉండింది. అండ్ కొత్తగా డెప్ టు జీడిపి రేషియో అనేది ఎస్టిమేటెడ్ అట్ 55.6% టార్గెట్ చేశారు. ద గవర్నమెంట్ షిఫ్టెడ్ ది ప్రైమరీ పాలసీ యాంకర్ ఫ్రమ్ ఫిజికల్ డెఫిసిట్ టు దిస్ 50% డెప్ టు జీడిపి రేషియో బై 2031. మనకి దీనికి బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏమున్నాయంటే ఆర్టికల్ 112 యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ and Fiscal Responsibility and Budget Management Act 2003. 16th Finance Commission recommendation. So మన 16th Finance Commission 2026 to 2031 వరకు 5 years. So vertical devolution, it recommended keeping the state share in the total divisional tax pool at 41% గానే ఉంచింది. అండ్ హారిజంటల్ డెవల్యూషన్లో కొత్తగా ఒక కాన్సెప్ట్ యాడ్ చేసింది ఏంటంటే కాంట్రిబ్యూషన్ టు జీడిపి. సో 10% క్రైటీరియా అనేది స్పెసిఫిక్గా పెట్టింది దీన్ని. అండ్ మనకి ఫినాన్స్ కమిషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఆర్టికల్ 280 అండ్ ఆర్టికల్ 279 ఈజ్ రిలేటెడ్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ ది నెట్ ప్రొసీడ్స్. సో ల్యాండ్మార్క్ సుప్రీంకోర్ట్ రూలింగ్ మనకి మెన్స్ట్రువల్ హెల్త్ కూడా యాజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సో యాజ్ అ హిస్టారిక్ మూవ్ వీ గాట్ దిస్ జడ్జ్మెంట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కింద వస్తుంది. సో మెన్స్ట్రువల్ హెల్త్ కూడా అని చెప్పి ఇట్ మ్యాండేటెడ్ ఎవ్రీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ టు ప్రొవైడ్ ఫ్రీ శానిటరీ pads to girls from class 6 to 12 and ensure gender segregated toilets. సో ఇది చాలా ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇండియా కెనడా రిలేషన్స్, ద ఎనర్జీ రీసెట్. మనకి both the countries has relaunched the Canada India Industrial Energy Dialogue. So key pillars ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో కెనడా ప్రొవైడెడ్ 25% ఆఫ్ ఇండియాస్ మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ క్రిటికల్ ఫర్ ది ఫుడ్ సెక్యూరిటీ. సో మనకి సెక్యూరిటీ రిసోర్సెస్ వైజ్గా మనకి ఇంకా స్ట్రెంథన్ అవుతున్నాయి రిలేషన్స్ అని చెప్పాలి. మళ్ళీ సో క్వశ్చన్ ఆఫ్ ద డే, నమో లక్ష్మి యోజన is launched by which state government? Answer is గుజరాత్. సో మీరు నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి, అక్కడ డైలీ లింక్స్ పోస్ట్ చేస్తాను. అండ్ వెన్ ఎవర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ జనవరి పోస్ట్ చేశాను అందులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.